హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. పూర్వకాలం నాటి ఎన్నో పోషక విలువలు కలిగిన మిల్లెట్ అన్నంని ఈరోజు ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ మిల్లెట్ అన్నంని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఐరన్, ఫైబర్ అలాగే కాల్షియం అందేలా చేస్తుంది. మన శరీరం ఎప్పుడు దృఢంగా ఉండేలా చేస్తుంది. కానీ ఇప్పటికీ ఈ మిల్లెట్ అన్నం ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడైతే ఎలా వండుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అరకప్పు వరకు సామలను వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో దుమ్ము, ధూళి ఉంటాయి కదా! వాష్ చేసేటప్పుడు అవి పోతాయి. వాష్ చేసిన తర్వాత ఇందులోని మంచినీళ్ళు వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. తెల్లవారు లేచిన తర్వాత చూస్తే ఈ విధంగా సామలు బాగా నాని ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్‌ని వడకట్టుకొని సామల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్‌లో అరకప్పు సామన్‌కి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. నేను అన్నం కోసం కాబట్టి 2 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. మనం ఏ రెసిపీ చేస్తున్నామో దాన్ని బట్టి మాత్రమే నీళ్లనేవి వేసుకోవాలండి. ఇప్పుడు పక్కన ఉంచిన సామన్లు కూడా ఇదే ప్యాన్‌లో వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే సాల్ట్ వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకోవటం లేదు. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా సామలనేవి బాగా ఉడికి ఉంటాయి. చూసారు కదా! ఇలా చేత్తో మెదిపి చూస్తే మనకు తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్‌గా ఉడికింది కదా! ఇప్పుడైతే బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్‌లోని ఏదైనా రసంతో కానీ లేదా రెగ్యులర్‌గా తీసుకున్న కూరతో పాటు తీసుకుంటే చాలా బావుంటుంది. ఇంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన మిల్లెట్ అన్నంని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం చేసుకునే రెసిపీ బట్టి మాత్రమే వాటర్ క్వాంటిటీ అనేది కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతుంది. ఈ విధంగా మిల్లెట్ అన్నంని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. మళ్ళీ మరొక హెల్తీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.